హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా రేపు భారత్ అండ్ న్యూజిలాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే కొన్ని కళ్ళు మాత్రం షమీ రేపు నీళ్లు తాగుతాడా లేదా అని కళ్ళలో ఒత్తులేసుకొని మరీ చూస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా షమీ నీళ్లు తాగడంపై పెద్ద దుమారమే చెలరేగింది. పవిత్ర రంజాన్ మాసంలో షమీ, రోజా అంటే ఉపవాసం అన్నమాట, ఆ ఉపవాసం పాటించలేదని, అతను పేరుకు మాత్రమే ముస్లిం అంటూ కొంతమంది విమర్శలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ విషయంలో షమీ కుటుంబ సభ్యులు షమీకి మద్దతుగా నిలిచారు. అలాగే చాలా మంది నేటిజన్లు, క్రికెట్ అభిమానులు కూడా షమీకి సపోర్ట్ చేశారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిని పట్టుకొని రోజా పాటించడం లేదంటూ, అదే ఉపవాసం పాటించడం లేదంటూ చిల్లర విమర్శలు చేయడం సరికాదంటూ హితవు పలికారు. అయితే ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఇండైరెక్ట్ గా రికార్డ్ అయ్యాడు. భారత్ అండ్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత షమీపై విమర్శలు వచ్చిన తర్వాత అఖ్తర్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అదేంటంటే, ఫిట్నెస్ కోసం శారీరక వ్యాయామం చేసిన తర్వాత చెమటతో నిండిన తన టీ షర్ట్ ను పిండుతూ కనిపించాడు. ఆ వీడియోకు రోజా ఎక్స్క్యూజ్ కాదు, అది ఒక ప్రేరణ. ట్రైనింగ్ లో పాల్గొనకుండా మిమ్మల్ని ఏది ఆపకూడదు, దానిని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోండి అంటూ క్యాప్షన్ అయితే జోడించాడు. ఇది ఇండైరెక్ట్ గా షమీకి కౌంటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ అయితే అఖ్తర్ పై విమర్శలు కురిపిస్తున్నారు. రోజా ఉన్నాం కదా అని ట్రైనింగ్ కి వెళ్లకుండా ఉండొద్దంటూనే ట్రైనింగ్ లేదా గేమ్ కోసం రోజాను కూడా విడిచిపెట్టొద్దంటూ పరోక్షంగా షమీకి సెటర్లేశాడు ఈ మాజీ పేసర్. ఇక దీనిపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖ్తర్ ఇండైరెక్ట్ గా స్పందించిన ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం డైరెక్ట్ గానే అఖ్తర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆట విషయంలో ఏం చేయలేక ఇలా మతం విషయంలో నీతులు చెప్తున్నారా అంటూ అఖ్తర్ను ఏగిపారేశారనుకోండి. నిజంగానే దేశం కోసం ఆడుతున్న వ్యక్తి రోజా ఉండాలి అంటారా? అది తప్పనిసరిగా ఆయన పాటించకపోవడంపై మతంపై ఎటువంటి హక్కు లేదు అంటారా? కామెంట్ చేయండి.